మీకు తెలిస్తే కనుక ఏదో చెప్పండి. రైట్? ఓకే, ఈరోజు మనందరికీ తెలిసిన వాక్య ధ్యానంలోకి మనం వెళ్దాము. అందరు ఇక్కడే ఉన్నారా లేకపోతే వేరే చోట ఇక్కడే ఉన్నారా? ఒకసారి హల్లెలూయా చెప్తామా? ఇద్దరు కూడా కనుక హల్లెలూయా చెప్తామా? వెరీ గుడ్. మనందరము దేవుని సన్నిధిలో మనందరం ఉండటం మనకి ఎంతో సంతోషం. ఈ యొక్క అవకాశం దేవుడు నాకు ఇచ్చినందుకు దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. సంఘం నడిపించుటకు దైవజనులు నాకు ఇచ్చిన యొక్క సమయాన్ని బట్టి దైవజనులకు కూడా నేను వందనాలు తెలియజేస్తున్నాను. మా కొరకు, మా ప్రయాణం కొరకు, మా దైవజనుల కుటుంబముల కొరకు మీరందరూ ప్రార్థన చేస్తున్నందుకు మీ అందరూ కూడా ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తున్నాను. ఒక దేశంలో ఉంటూ మరొక దేశము కోసం ప్రవచనం చెప్పే అంత భాగ్యం ఇచ్చిన ఆ యొక్క ప్రవక్త, దేవుడు ఎన్నుకున్న ఆ ప్రవక్త ఎవరో తెలియదు. మీకు అందరికీ తెలిసిందే. చెప్పిన వెంటనే మనకి అందరి పేరు చెప్తున్నారండి. ఓకే ఓకే, నేను చెప్తాను, మీరేమనుకుంటారు తెలుసు? అదే అయ్యా నాకు తెలిసి నోటి దగ్గర ఉన్నప్పుడు చెప్పలేదు. చెప్పనా? ఒక దేశంలో ఉంటూ మరొక దేశం, నేను మంచిగా మీకు కూడా ఇచ్చేసాను, మరొక దేశంకు ప్రవచనము చెప్పడానికి దేవుడు భాగ్యాన్ని కల్పించాడు. యోనా గుర్తొచ్చేస్తుంది కదా. ఈ యొక్క యోనా గ్రంథము మనం ఈరోజు కొద్దిసేపు ధ్యానించుకున్నాం. ప్రతి ఒక్కరు యోనా గ్రంథము ప్రతి ఒక్కరు చూడండి. ఆయన ఎవరు? ఆయన విధేయుడో అవిధేయుడో ఈరోజు మనం తెలుసుకుందాం. యోనా దేవుని ప్రవక్త అయి ఉండి ఒక దేశమును వదిలి మరొక ప్రాంతమునకు వెళ్ళుటకు ఎందుకు పారిపోయాడో ఈరోజు మనం తెలుసుకుందాము. యోనా దేవునికి విధేయుడైంది ఎందుకు పారిపోయాడో ఈరోజు మనం తెలుసుకుందాము. ముందుగా యోనా గురించి ధ్యానం చేసుకుందాము. యోనా అన్న మాటకు అర్థము బువ్వ. ఏంటండి? బువ్వ. బువ్వ. యోనా అన్న మాటకు అర్థము బువ్వ. యోనా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనంలో చూసుకుంటే, యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చిన అధ్యాయం అలా తీసుకునించుకోండి. యోనా గలిలయ ప్రాంతంలో బబులోను యెహోవా ఊరువాడైన అమిత్తయి కుమారుడు. చూడండి, యెహోవా అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను. యోనా 2వ యరొబాము పాలించే కాలమునకు ముందుగా ప్రవచనాలు చెప్పినవాడు. హల్లెలూయా. 2వ యరొబాము కాలంలో యోనా ప్రవచించిన దేశం ఇశ్రాయేలు. హల్లెలూయా. ఉత్తరాన హమాతును మొదలుకొని దక్షిణ సముద్రము వరకు ఇశ్రాయేలు స్వతంత్రించుకుంటారు, వారు అనుభవిస్తారు అని ముందుగా ప్రవచించిన వాడు ఈ యొక్క యోనా ప్రవక్త. హల్లెలూయా. చూడండి, రాజులు 2వ గ్రంథము 14వ అధ్యాయము, రాజుల 2వ గ్రంథము 14వ అధ్యాయము 25వ వచనంలో ఉంటుంది. చూడండి. తీసుకున్నారు గట్టిగా మైక్లో చదవండి. కచ్చేపేరు గురువాడైన అమిత్తయికి పుట్టిన తన సేవకుడైన యోనా అన్న ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు దేవుడు యెహోవా సెలవిచ్చిన మాట చెప్పును. ఇతడు అమాతునకు పోవు మార్గము మొదలుకొని మైదానపు సముద్రం వరకు ఇశ్రాయేలు వారి సరిహద్దును మరలా స్వాధీనం చేసుకున్నాడు. పరిచయం మాట వాస్తవం కాదని ఇక్కడ యోనా బట్టి మనం అర్థమవుతుంది. యోహాను సువార్తలో పరిసయ్యులు ఒక మాట అంటారు, ఒక మాట చదువుతూ చూడండి. యోహాను సువార్తలో 7వ అధ్యాయము, యోహాను సువార్త 7వ అధ్యాయము 52వ వచనము. యోహాను సువార్త 7వ అధ్యాయము 52వ వచనము. వారు నీవును గలిలయ
చూడుము. విచారించి చూడుము. గలిలయలో గలిలయలో ఏ ఏ ప్రవక్తయు పుట్టడనిది. పుట్టడనిది, ఏ ప్రవక్తయు పుట్టడనిది అని పరిసయ్యులు చెప్తా ఉన్నారు. కానీ దేవాది దేవుడు ఈ యొక్క కొత్త నిబంధనకు మునిపే, ఎన్నో సంవత్సరాలకు మునిపే గలిలయ ప్రాంతంలో ఒక ప్రవక్తను ఎన్నుకున్నాడు. ఆయనే యోనా. హల్లెలూయా. కానీ బైబిల్ గ్రంథంలో యోనా గలిలయకు సంబంధించిన ప్రవక్తగా మనకి చూపిస్తా ఉన్నది. యోనా 1వ అధ్యాయము 2వ వచనం చూడండి. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైన గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపు. చాలండి. ఏంటండి? నినివే పట్టణములో, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను కనుక నీవు లేచి నినివే మహాపట్టణములకు పోయి దానికి దుర్గతి కలిగిందని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు యోనాతో మాట్లాడుతున్నాడు. ఏమని అంటే, ఇదిగో ఆ దేశంలో దుర్గతి రాబోతుంది, వెళ్ళి ప్రవచించు అని దేవుడి వాక్యము యోనాతో మాట్లాడుతుంటే యోనా ఏం చేసాడో తెలుసా? యుప్పే అనే ప్రాంతమునకు వెళ్ళి తర్షీషు వాడెక్కేసాడంట. ఆ వాడ వెళ్తుంటే ఒక చోటకి వెళ్తుంది, తర్షీషు అనే వాడకు వెళ్తుంది. ఆ వాడెక్కేసాడు యోనా. చదువుతాం చూడండి. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలని యోనా పోయి తర్షీషునకు ఒక వాడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక వాడవారితో కూడి తర్షీషునకు పోవుటకు వాడ ఎక్కాడు. వెళ్ళిపోతాం, దేవుడి సన్నిధి నుంచి దూరంగా వెళ్ళిపోతామని పారిపోతాం అనుకున్నాడు. కానీ దేవుడు విడిచిపెట్టాడా? అదే చదువుకున్నాం ఈరోజు, అదే ధ్యానించు. దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదండి. ఈరోజు దేవుడు నీకు నీ విషయంలో ఒక ప్రవచనం ఇచ్చి ఉన్నాడేమో. ఈరోజు దేవుడు నీతో ఒక వాగ్దానం ద్వారా మాట్లాడి ఉన్నాడేమో. నీ యొక్క వాగ్దానం నీ జీవితంలో, అయ్యా నేను నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను, అయ్యా నేను నీతో తోడుగా ఉండాలని ఆశపడుతున్నాను, అయితే నీవు పారిపోతున్నావు, నా కుమారుడా నా కుమార్తె అని దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. యోనా భక్తుడు కూడా ఒక దేవుడికి ఇచ్చిన ఒక పనిని అప్పచెప్తుంటే ఆ పనిని వదిలేసి పారిపోతా ఉన్నాడు. పారిపోయేవాడిగా నీవు ఉన్నట్లయితే జాగ్రత్త. దేవుడికి ఇచ్చిన సమయమును నువ్వు ఎలా ఖర్చు పెడుతున్నావు? దేవుడికి కొద్ది సమయము 2 గంటలు దేవుడి కోసము, వారంలో దేవుడి కోసము, వారానికి ఒక్కసారి దేవుడి సన్నిధి ఏర్పరచబడి 2 గంటలు దేవుడి సన్నిధిలో ఏర్పరచబడిన సంఘములో క్రమము పాటించుకునే నువ్వు దూరమైపోతున్నావేమో. జాగ్రత్త, పారిపోతున్నావేమో. పారిపోయేవాడిగా నీవు ఉండద్దు. పారిపోయేవాడిగా నీవు ఉండడానికి వీల్లేదు. దేవుడు పారిపోయేవాడిని కూడా పట్టుకుంటాడు ఎప్పుడో ఒకప్పుడు. ఆ రోజున నీవు లబో దిగో అనుకున్నప్పుడు ఆ రోజున ఉపయోగం ఉండదు. ఏదొక సమస్య వస్తేనే నీవు దేవుడి సన్నిధికి వస్తానంటే దేవుడు ఏ సమయంలో ఏమి చేస్తాడో ఆలోచించుకోండి. దేవుడు శపించే దేవుడు కాదు. దేవుడు మనల్ని కష్టపెట్టే దేవుడు కాదు. దేవుడు పారిపోయే వాడిని కూడా ఆయన సన్నిధి మనతో పాటు దేవుడు తోడుగా ఉంచుతున్నాడంటే ఆయన కృప మాత్రమే. మనం ఏదో గొప్పలమని కాదు, మనం ఏదో చేస్తామని కాదు. ఆయన గొప్ప ప్రేమ ఎందుకున్నది అంటే, నా కుమారుడు ఒకవేళ తప్పిపోతాడేమో, నాకు దూరం అయిపోతాడేమో, అయినా సరే నా సన్నిధిని నా బిడ్డలకు ఉంచుతానని దేవుడు ఒక మాట సెలవిస్తా ఉన్నాడు. యోనా భక్తుడు కూడా దేవుడు ఒక వాక్కును ఇచ్చి నినివే పట్టణంకు వెళ్ళి, అయ్యా ఘోరమైన పాపము చేస్తున్నారు మీరు, దేవుడు నాతో మాట్లాడి ఉన్నాడు, ఇక సరి చేసుకోండి అని ఒక ప్రవచనము చెప్పు వెళ్ళి అని దేవుడు మాట్లాడుతుంటే నిమిత్త కుమారుడైన యోనాతో యోనా ఏం చేశాడో తెలుసా? యుప్పే అనే ప్రాంతంలోకి పోయి పరుగులు పోయాడంట, పరిగెత్తుకుని పోయాడంట. పరుగులు పోయి ఏం చేశాడో తెలుసా? వాడెక్కేశాడు. అంతటితో అయిపోలే. ఆ ప్రాంతంలో ఇశ్రాయేలు ప్రాంతంలో తూర్పు వైపున ఉన్నది. అక్కడ కూడా
పారిపోవడానికి పారిపోయాడు అనమాట. ఈ నినవే పట్టణము 2500 మైళ్ళు దూరంలో ఉన్న అంత, అంటే మాట కూడా వినిపించకూడదు ఆ మాట అని దూరంగా పారిపోయాడంట. ఎందుకు పారిపోతున్నాడు? చాలా మంది ఈ యొక్క యోనా గురించి కొన్ని విషయాలు చెప్తారు. ఏమన్నా తెలుసా? తర్వాత వచనాల్లో 4-5 వచనాల్లో ఉంటుంది, పోయి నిద్రపోతా. యోనా నిద్రపోతు కాదండి, యోనా సోమరి కాదు. దేవుని యొక్క వాక్కును, దేవుని యొక్క ప్రవచన శక్తిని నోటి దగ్గర, మనస్సులో, తన యొక్క దేహంలో, నరనరములో ఎక్కించుకున్న ఒక ప్రవక్త. చాలా మంది బోధలు నేను విన్నాను, చాలా బోధలు నేను విన్నాను. ఏమన్నా తెలుసా? యోనా నిద్రపోతూ సోమరి కాదు. లోకమున తల కనబడ్డాడేమో, కానీ దేవుని దృష్టిలో యథార్థవంతుడిగా కనబడి ఉన్నాడు యోనా. హల్లెలూయా. ఒక ప్రాంతము, ఇశ్రాయేలు ప్రాంతమునకు తూర్పు వైపున ఉన్నది. మీకు విషయం తెలుసా? యోనా ఉంటున్న ఆ యొక్క ప్రాంతమునకు నినవే పట్టణం ఎంతో దూరం కాదు. ఈయన ఎంత దూరం పారిపోతున్నాడు? తర్షీషు దేశంలో 2500 మైళ్ళు దూరం పారిపోతున్నాడు. ఎందుకు? నినవే పట్టణము అష్షూరులు నివసించు దేశము. ఆ యొక్క దేశంలో నినవే పట్టణము ప్రధానమైన పట్టణం, అంటే క్యాపిటల్ అన్నట్టు అన్నమాట. అష్షూరులు ఎలాంటి వారంటే, యుద్ధము చేసినప్పుడు ఎదుట ఉన్న ఆ యొక్క శత్రువులను చంపేయడమే కాకుండా దేశంలోకి చొరవబడి సామాన్య ప్రజలను కూడా చంపి వారి యొక్క క్రూరత్వమును చూపించే మనుష్యులు నినవే పట్టణంలో ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలకు కూడా ఇటువంటి ఒక సందర్భం ఎదురైంది. జ్ఞానులని తెలిసిన వారిని ఏం చేసేవారంటే, దేశంలోకి చొరవబడి వారి యొక్క నాలికతో సహా బయటికి లాగడానికి అటువంటి పనులు చేశారు. అటువంటి క్రూరత్వంలో ఉండేవారు అష్షూరులు. అంటే నినవే పట్టణంలో నివసించేవారు. చాలా బలమైన బిడ్డలు, చాలా బలమైన పట్టణములు కలిగిన వారు, డబ్బున్నవారు, చాలా పేరు ప్రఖ్యాత కలిగిన వారు. కానీ వారు క్రూరత్వములకు భయపడి యోనా పారిపోతున్నాడు. ఎందుకో తెలుసా? నిద్రపోతే ఏంటి కాదు పారిపోయేది. ఆ యొక్క అష్షూరులు అంటే నినవే పట్టణమునకు సంబంధించిన వారు ఎలా అయినా సరే దేవుడు క్షమించకూడదు. అటువంటి క్రూరులు ఎలాగైనా చనిపోవాలి, దేవుడు క్షమించడానికి వీలేదు అని చెప్పి, ఈ మాట ఎలాగైనా సరే వారికి తెలియకూడదు అని చెప్పి పారిపోవడానికి సిద్ధమయ్యాడు. ఆ వాక్యం ఎక్కడో చదువుతారా? యోనా గ్రంథము 4వ అధ్యాయము 1-2 వచనాలు చదివితే, నేను చూచి సిద్ధాక్రాంతుడు కోపించుకుని, యెహోవా, నేను నా దేశమునుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటాను కదా, అందువలన నీవు కటాక్షమును, జాలిను, బహు శాంతమును, అత్యంత కృపగల దేవుడవై ఉండి. చాలండి. నినవే ప్రాంతము అష్షూరుల సామ్రాజ్యముతో నింపబడిన ఆ ప్రాంతమునకు వెళ్ళి, నేను నీ యొక్క వాక్కును నేను చెప్పలేను, నీకు చాలా ప్రాణమయుడు. నీకు ఒక విషయం తెలుసా? దేవాది దేవుని యొక్క హృదయమును ఎరిగిన వాడు యోనా. దేవాది దేవుడు తండ్రి అయిన యెహోవా చాలా ప్రేమమయుడు, కరుణమయుడు, కృపామయుడు, ఆయన శాంతి, దీర్ఘ శాంతము కలిగిన వాడు అని ఆయన యొక్క హృదయము తెలిసిన ఈ యొక్క యోనా దేవుడు ఎలా అయినా సరే వెళ్ళి క్షమించబోతున్నాడు. కాబట్టి నేను ఈ యొక్క వాక్కు వారికి తెలియచేయకుండా నేను పారిపోవాలి, వారు ఎలాగైనా సరే శిక్షణ పొందాలి, వారు ఎలాగైనా సరే ఆ సామ్రాజ్యము నశించుకోవాలని ఈ యొక్క ప్రవచనము చెప్పకుండా పారిపోయాడు. 3వ వచనం చదువుదాం చూడండి. యోనా 1వ అధ్యాయం 4వ వచనం. అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగిపడి ప్రతి వాడును తన దేవతను ప్రార్థించి, ప్రతి వాడు ఏం చేస్తున్నారంటే, గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోగతి వచ్చాయి. కాబట్టి నావికులు భయపడి ప్రతి వాడు తన దేవతను ప్రార్థించి, వారి దేవదూతల కంటే యోనా వెళ్ళిపోతున్నాడు అని చెప్పి దేవుడు ఏం చేస్తాడు? సముద్రం మీద ఒక వ్యక్తి కోసం ఏం చేశాడు? దేవుడు ఏం చేశాడు? సముద్రం మీద తుఫాను చెలరేగిందట. సముద్రం అంతా అల్లకల్లోలం అయిపోతా ఉన్నది. అయితే
అయితే యోనా ఎక్కడున్నాడో ఒకసారి చదువుతాం చూడండి. వాడ చులకన చేయడానికి అందులోని సరుకులను సముద్రంలో పారవేస్తుంది. అంటే ఈ యొక్క వాడ మునిగిపోకుండా ఉండడం కోసం దాంట్లో ఉన్నవన్నీ బయటికి రాటేస్తున్నారంట, ఆ వాడ మునిగిపోకూడదు అని. అప్పటికి యోనా వాడ దిగువ భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్రపోయేది. ఏంటంటే అండి, అప్పుడు ఎక్కడున్నాడు? వాడలో దిగువ భాగమున నిద్రపోతున్నాడంట. మీకు ఒకసారి ఆలోచించండి, పడవ మునుగుకొని ఎలా మునుగుతుంది? రివర్స్లో ఎలాగే మునుగుతుందా? ఎలా మునుగుద్ది? ఫస్ట్ మునిగేది ఏంటి? ఆ కింద భాగమే. మరి అక్కడే ఎందుకున్నాడు యోనా? గాఢ నిద్రలో ఉన్నాడు అని చెప్పి వాక్యం సెలవిస్తా ఉన్నది. యోనా ఈ యొక్క ప్రవచనము చెప్తా కంటే నేను చావుంటే మేలు అనుకుని చావుకు కూడా సిద్ధపడిపోయాడు యోనా. అక్కడ మీకు ఈ మాట ఎంతమంది చెప్పారు నాకు తెలియదు, కానీ ఎన్ని వాక్యాలు మీరు విన్నారు నాకు తెలియదు, కానీ సూక్ష్మంగా ధ్యానిస్తే ఒక్కసారి మన యొక్క వివేచన ఆత్మను మన యొక్క ఈ యొక్క గ్రంథం మీద పెట్టి ధ్యానిస్తే ప్రవచనము చెప్పుట కంటే చనిపోవటం మేలు అనుకున్నాడు. ఇంకో విషయం చెప్పండి, అక్కడెక్కడో స్టేజ్ దగ్గర జరిగింది, మీకు ఇక్కడ తెలుస్తుందా? తెలియదు. కొన్ని బీచ్ ఎవరి జరిగేది మనకి ఏమైనా తెలుస్తుందా? తెలుస్తుంది. ఎందుకు తెలుస్తుంది? మనం ఎక్కడ ఉన్నాం? అదే వీధిలో ఉన్నాం. ఏమైనా తెలుస్తుందా? ఎందుకు తెలీదు? మన ఇంట్లోనే జరుగుతుంది కాబట్టి. మరి అదే వాడలో ఈ యొక్క యోనాకు తెలియదు అంటారా? తెలుసు. ఆయన సిద్ధపడిపోయాడు. ఏమన్నా తెలుసా? నేను చనిపోతాను కానీ ఆ దేశము నీవు క్షమించకూడదు ప్రభా. నేను ఆ దేశంలోకి వెళ్ళి ప్రవచనము చెప్పను, నీ స్వార్థ చేయను. దేవుడితో ఒక నిబంధన చేసుకోలేక పారిపోతున్నాడు. ఒక విషయం ఒకసారి ఆలోచించుకోండి ప్రియ సంగమా. దేవుడు నీకు ఇచ్చిన ఒక పనిని వదులుకొని నీవు వెళ్ళిపోతే దేవుడు నిన్ను విడిచిపెడతాడనుకుంటావేమో, ఎన్నటికీ విడిచిపెట్టడు. 4 తన్నైన దేవుని సన్నిధిలోకి తీసుకొస్తాడు. ఒక్కసారి ఆలోచించండి, తన్నించుకునే వరకు రావద్దు. దేవుడు ఒక వాత పెట్టాడంటే అది జీవిత కాలము నీ మనసులోని చెరిగిపోదు. ఆ వాత వరకు వెళ్ళదని దేవుడు వాక్కు సెలవిస్తా ఉన్నది. దేవుడి యొక్క సన్నిధి అంటే చాలా మందికి నిర్లక్ష్యం. దేవుడి యొక్క సన్నిధి అంటే చాలా మందికి అవిధేయ భావం. దేవుడి యొక్క సన్నిధి అంటే చాలా మందికి చులకన. కానీ దేవుడి సన్నిధి నిన్ను ఎన్నడూ విడిచిపోదు. ప్రియ సహోదరి సహోదరుడు, నువ్వు ఏ ప్రాంతంలోకి వెళ్ళినా, ఏ ఆలోచన నువ్వు చేసినా, నువ్వు ఎంత దేశాలు దాటేసినా ఆయన యొక్క సన్నిధి నీ నుండి వీడిపోదు. సముద్రంలో దాటి పోవాలనుకుంటున్నాడు, 2500 మైళ్ళు దూరం పోవాలనుకుంటున్నాడు ఒక వాడ ప్రయాణంలో. కానీ దేవుడి కన్ను దృష్టి ఉన్నదా? దేవుడి కన్ను దృష్టి ఉన్నదా యోనా మీద? ఉన్నది. సముద్రం అల్లకల్లోలం అయిపోయింది. వాళ్ళందరూ ఒక చీట్లు వేసుకుంటున్నారంట. నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. చీట్లు వేసుకుంటున్నారంట. ఈ సముద్రం ఎందుకు ఇలా అయిపోతుంది? వారి పేర్లు అందరూ రాసుకుని చీట్లు వేసుకుంటే ఆ చీట్లో ఎవరి పేరు వచ్చిందో తెలుసా? యోనా పేరు వచ్చిందంట. వెంటనే వెళ్ళిపోయారు యోనా దగ్గరికి. అయ్యా, ఎవరు నువ్వు? ఎక్కడికి ప్రయాణిస్తున్నావు? ఏం వ్యాపారం చేస్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు అయ్యా? ఏం వ్యాపారం చేస్తున్నావని చీట్లో పేరు చూడగానే యోనా దగ్గరికి వెళ్ళగానే యోనా అంటున్నాడు, యా, నేను నిజమైన దేవుడిని నేను ఆరాధించేవాడను. దేవాది దేవుడు నాకు దర్శనమై ఆయన యొక్క మాట నాకు వినిపించింది. ఆయన నాతో మాట్లాడి ఉన్నాడు. నినివే పట్టణంలోకి వెళ్ళు, వారు ఘోరమైన పాపము చేస్తా ఉన్నారు. ఆ ఘోరమైన పాపం నుండి వారు విడుదల పొందుకోవాలంటే నా నామము వారు తెలుసుకోవాలి. వెళ్ళి సువార్త చెప్పు, వెళ్ళి ప్రవచనము చెప్పు అని దేవుడు నాతో మాట్లాడితే నేను ఆ పని చేయకుండా పారిపోయి వచ్చాను. ఈ యొక్క తర్షీషు దేశంలో పారిపోయి వస్తున్నాను. మీతో పాటు వాడలో నేను మూలనకు వెళ్ళి అడుగు భాగమున వెళ్ళి పడుకున్నాను. కానీ వాడ నాయకుడు వచ్చి లేపి, ఓ నిద్రపోతానని నన్ను లేపి ఉన్నాడు. అయితే దయతో నన్ను క్షమించండి,
నన్ను ఈ ఓడ మధ్య నుండి ఇక్కడ నుండి నన్ను సముద్రం నుండి తోసేయండి అన్నాడు. కానీ అక్కడ ఉన్న వారు అంటున్నారు, నీవు ప్రార్థన చేసినప్పుడు ఈ సముద్రం ఆగునేమో, ఈ యొక్క తుఫాను ఆగునేమో, ఒక్కసారి ప్రార్థన చేయ అంటున్నారు. కానీ ఆయన అంటున్నాడు, లేదు, నేను ఈ ఓడ దిగి నేను తిరిగి ప్రయాణమై ఈ యొక్క ఓడ ఈ పరిస్థితి నుండి చెదిరిపోదు, నేను దింపేయండి, సముద్రం మధ్యలోనే దింపేయండి అంటున్నాడు. సముద్రం మధ్యలోని ఎంతసేపు ఈదుతారండి? ఎంతసేపు ఈదుతాం? ఎంత గజేతగడైనా సరే 1 గంట 2 గంటలు తప్ప ఎవరో ఈదలేరు. ఇంకా గట్టిగా మొన్న ఎవరో గిన్నిస్ వరల్డ్ రికార్డులో 8 గంటలు ఒక ఆయన ఈత కొడతానే ఉన్నాడండి. మరి ఏం తాగాడు ఏం తిన్నాడో నాకు తెలియదు. గిన్నిస్ వరల్డ్ రికార్డులో ఎక్కేసాడు ఆయన. ఎంతమందికి ఇక్కడ ఎవరికైనా ఏదొచ్చాయండి? ఏదొచ్చా ఎవరికైనా ఈత? ఓకే. కానీ ఆయన మరి ఈత రాదు. మన సముద్రం మధ్యలో ఎలా అని ఆ యొక్క ఓడలో ఉన్నవారు ఆలోచిస్తూ ఉంటుంటే, ఏం పర్వాలేదు, నన్ను ఏ ఒడ్డున తిప్పద్దు. చాలా ప్రయత్నించారంట. చదివితే మనకు ఉంటుందండి, ఇంకా మనకి తెలుస్తూ ఉంటుంది కింద. చదవండి 6వ వచనం నుండి. అప్పుడు ఓడనాయకుడు అతని వద్దకు వచ్చి, పోయి నిద్రపోతా, నీకేమొచ్చినది? లేచి నీ దేవుని ప్రార్థించుము, మనం సావకుండా ఆ దేవుడు మన ఎందుకు కనికరించలేమో అని. నెక్స్ట్. అంతలో వాడవారు ఎవరిని బట్టి ఎంత కీడు మనకు సంభవించినంత తెలియటకై మనము చీట్లు వేతము రెండిన ఒకరితో ఒకరు చెప్పుకుని చీట్లు వేయగా చీటి యోనా మీదకి వచ్చాను. కాబట్టి వారు అతను చూసి, ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించిన, నీ వ్యాపారం ఏమిటో, నీవు ఎక్కడ నుండి వచ్చిదో, నీ దేశం మీదో నీ జనం మీదో ఈ సంగతి అంతే మాకు తెలియజేయమనగా అతడు వారితో ఇట్లనెను, నేను హెబ్రీయుడును, సముద్రమునకును భూమికి సృష్టికర్త ఆకాశమందు దేవుడే యెహోవా యందు నేను భయభక్తులు గలవాడిని. నేను హెబ్రీయుడును, సముద్రమునకును భూమికి సృష్టికర్త అయిన ఆకాశమునందు దేవాది దేవుడైన యెహోవా యందు నేను భయభక్తులు కలిగి ఉన్నవాడును అని చెప్తున్నాడు. ఏ పరిస్థితుల్లో చెప్తున్నాడో తెలుసా? ఒకవేళ అబద్ధము చెప్తే వాళ్ళు ఆ వాడలోనే ఉంచుతారు, బ్రతకచ్చు. కానీ చావు బ్రతుకుల సమయంలో కూడా ఆ యోనా ఏం చెప్తున్నాడో తెలుసా? ఆకాశముండు దేవుణ్ణి నేను భయభక్తులతో ఆరాధించువాడను అని దేవుడి కోసం సాక్ష్యం చెప్తా ఉన్నారు. కొంతమంది ఆధార్ కార్డులలో చూస్తూ ఉంటుంటే, కొన్ని సర్టిఫికెట్లో చూస్తూ ఉంటుంటే ఏముంటాయో తెలుసా? మీకు తెలిసిందే, అక్కడో పేరు ఇక్కడో పేరు, అక్కడొక వేషం ఇక్కడొక వేషం. మరి దేవుని పేరు ఎందుకు పెట్టుకున్నావు? దేవుని సన్నిధిలో నీవు ఉంటూ, ఆయన సన్నిధి నీకు ఎల్ల వేళలా ఆయన ప్రకాశింపజేస్తూ ఉన్న దేవుణ్ణి నీవు ఎలా మోసము చేయాలనుకుంటున్నావు? దేవుని యొక్క కన్ను దృష్టి నీ నుండి పోదు. సముద్రమును దాటాలనుకుంటున్నాడు యోనా. ఆ యోనా దగ్గర నుండే కన్ను దృష్టి దేవుడు తీయలేదు. మనం ఎంత దూరం పారిపోగలం? దేవునికి కనిపించకుండా, దేవునికి వినిపించకుండా మనం ఏమి చేయలేమో. చీట్లు వేసుకున్నారంట. బాబోయ్, వాళ్ళలో ఎవరో ఉన్నాడో, అతను ఎవరో తెలియాలి అని చీట్లు వేసుకున్నారంట. ఒక మాట ఆలోచించు ప్రియ సంగమా, దేవుని సన్నిధి నుండి నువ్వు దూరం అవుతున్నావేమో, దేవుని సన్నిధికి నీవు దూరం అయిపోతా ఉన్నావేమో. విడువడు దేవుడు, నిన్ను ఎడబాయడు. తల్లిలో ప్రేమించువాడు, నాన్న వలె ఆదరించువాడు మన యేసయ్య. ఆయన ప్రేమ శాశ్వతమైనది. వాళ్ళు ఎంత క్రూరులు అంటే, యోనా ఇంత డెసిషన్ ఎందుకు తీసుకున్నాడు అంటే, వాళ్ళు ఎంత క్రూరులు అంటే, సామాన్య ప్రజలను వచ్చి ఒక పదునైన ఆ యొక్క కత్తి మీద కూర్చోబెట్టి చచ్చే వరకు అలాగే ఉంచేవారంట. గర్భమును దాల్చిన ఆ యొక్క స్త్రీల గర్భము కోసి ఆ యొక్క శిశువులను చంపేవారంట. యవనస్తులున్న ఆ యొక్క యవన ప్రాయంలో ఉన్న వారిని చంపేసేవారంట. అటువంటి క్రూరులు, ఎన్నో క్రూరత్వములు చూసిన ఈ యోనా, అశూరులు ఎలాగైనా సరే నాశనమైపోవాలి, దేవుని యొక్క
నాశనమునకు వారు ఎలాగైనా సరే తప్పించుకోకూడదు అని ఈ యొక్క ప్రయాణము పెట్టుకున్నాడు. ఒక్కసారి నీవు కూడా ఆలోచించు. దేవుడు నువ్వు ఎంత పాపం చేసినా, నువ్వు ఎంత దేవుని సన్నిధికి దూరమైనా, నువ్వు ఈ రోజు వచ్చి నువ్వు ప్రార్థన చేసుకుంటే ఈ రోజు కూడా దేవుడు నిన్ను క్షమిస్తూ ఉన్నాడంటే అది నీ గొప్పతనం కాదు, నా గొప్పతనం కాదు. దేవాది దేవుడి యొక్క ప్రేమ ప్రణాళిక నీ యందు ఉన్నదని ఒక్కసారి ఆలోచించు ప్రియ సంగమా. నాకు తెలిసి ఈ కోణంలో ఎవరు వాక్యం చెప్పుండ్రు. ప్రతి ఒక్కరు యోనా మునిగిపోయాడు, సముద్రంలో పడేశారు, కోడలో ఉండి చేప మింగేసింది, 3 రోజుల తర్వాత ప్రార్థన చేశాడు, బయటకు వచ్చాడు. నెక్స్ట్ ఇంకా ఇది అందరూ వినేదే, అందరికీ తెలిసిందే. ఈ కోణంలో కాదు. ఒకసారి బైబిల్ ధ్యానిస్తే ఎంతమంది రోజు బైబిల్ చదువుతున్నారండి? ఎంతమంది రోజు బైబిల్ చదువుతున్నారు? ఎంతమంది రోజు బైబిల్ చదివేస్తున్నారు? ఎంతమంది రోజు ప్రార్థన చేయగలుగుతున్నారు? విశ్వాసం ఎక్కడ ఉన్నదో ఒక్కసారి ఆలోచించుకోండి. చేతులు ఎత్తుతండి, చేతులు ఎత్తుతూ నీ మనసు మీద చేయబెట్టుకుని ఒక్కసారి కళ్ళు మూసుకుని దేవుడి వైపు చూసి, అయ్యా నీ కన్ను దృష్టిలో నేను పరిశుద్ధుడిగా ఉన్నానా, పరిశుద్ధురాలుగా ఉన్నానా అని దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే చాలు. ఆయనే చెప్పేస్తాడు. నీ స్క్రీన్ వచ్చేది అలాగా. నువ్వు ఎంత గొప్పడువో, మనం ఎంత గొప్ప కార్యములు చేస్తున్నామో అంత స్క్రీన్ వచ్చేస్తుంది మనకి. అలా మన ముందు వచ్చేస్తుంది అనమాట. మనం ఏమేమి చూస్తున్నామో, ఎక్కడెక్కడికి వెళ్తున్నామో, ఎక్కడెక్కడికి పారిపోతున్నామో, దేవుడి సన్నిధి అని ఉదయకాల ప్రాంతంలో రోజు అనౌన్స్మెంట్లు జరుగుతాయి. ఏ సంగమా వచ్చి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకోండి. చెప్పుకుంటే సిగ్గుచేటు ఏంటంటే ఆయన నేను వచ్చి ప్రార్థన చేసుకుంటాం అంటే ఉదయకాలం. మరి ఎంతమంది వస్తున్నారో నాకు తెలియదు, మేము లేనప్పుడు. ఒక్క ఆదివారం వారం అంతా మీరు చేసుకోలేదు మాకు వద్దండి. దేవుడు చూస్తున్నాడు. కానీ సన్నిధి యొక్క కార్యక్రమముల నిమిత్తము ఒక్క ఆదివారం వచ్చి ఉదయకాలం అనేది ఉదయకాల ప్రార్థనకి చర్చికొత్తమే మాకు చాలా భారం అయిపోతుందంటే జాగ్రత్త. నట్టనడి సముద్రంలో వదిలివేయబడతావేమో. ఆ రోజున నాకు ఈత రాదండి, నన్ను ఏమైనా హెల్ప్ చేయండి, ఎప్పుడు హెల్ప్ చేయడు. మొక్కుబళ్ళు, కాళ్ళు, చేతులకి కాళ్ళకి గేదెలు కడతారండి. నేను చూశాను. గేదెలకి ఇళ్ళ కడతారు. ఎందుకు కడతారు తెలుసా? ఎందుకు? అవి ఒకదానికి ఒక గుంజకి లింక్ వేస్తారు అన్నమాట. అది ఎక్కడికి కదిలి వెళ్ళిపోకుండా, ఒకవేళ ఏదైనా బెదిరించినా వాటి నుండి అది తప్పిపోకుండా ఆ యొక్క గుడిసెలోనో ఆ ప్రాంగణంలోనో. మరి మనుషులకి ఎందుకంటే అది తెలియక అడుగుతారు. దిష్టి తగిలేద్దా? మన అందగాలం కానీ ఎంతో అందగాలు ఆంధ్రప్రదేశ్ ఎక్కడ దొరకరుగా. అందుకండి దేవుడి మీద విశ్వాసం అంటే ఏ తాళ్ళు నేనేం చేయలేవు. నీలో ఉన్నవాడు గట్టి చెప్పాలా? ఏ గొప్పవాడని తెలుసుకోవడం పాలుకి తాడు ఎందుకు? ఏ పాలు ఒక్కరు వచ్చేది నేను ఇలాగా సొంతకాలు అయిపోద్దా అని చూస్తే నేను ఒకసారి ఆలోచించుకోండి. నువ్వు కట్టుకున్నాకే జోకులు వస్తాయి, అవి కట్టుకున్నాకే దయ్యాలు వస్తాయి, అవి కట్టుకున్నాకే దురాత్మలు వస్తాయి, అవి కట్టుకున్నాకే దరిద్రం వస్తుంది. జాగ్రత్త. ఒక్కసారి సాధారణ ఇంట్లో అడుగు పెట్టాడంటే ఇంట్లో నువ్వు 100 ప్రార్థన చేసినప్పుడు ఎందుకు తెలుసా? అడు పెరుగుతాడు. ఇలా అర్థమవుతుందండి? మీ యొక్క ప్రార్థన అనే వృక్షము ఎప్పుడు ఎదుగుతూ ఉండాలి. ఎప్పుడైతే మీరు ఒక విషయం ఆలోచించండి, ఒక మంచి చెట్టు ఉన్నది, ఒక కొమ్మ పాడైపోయింది, ఆ కొమ్మకంతా కులిపోయిన పండ్లు వస్తున్నాయి. ఏం చేస్తారు? ఆ కొమ్మని ఏం చేస్తారు? నరికేస్తారు. అవునా? దేవుడు వాటిని కూడా సెలవిస్తుంది. ఏమో తెలుసా? నువ్వు 2
నరికేయ్. ఏ పాపంలోకి నేను కాలు నడిపిస్తున్నావు కాదు, నరికేయ్. పాపముతో దేవుని కన్ను దృష్టిలో నీకు ఉండుట కంటే నిన్ను ఏదైతే శోధిస్తుందో, నిన్ను ఏదైతే బాధపెడుతుందో, నిన్ను ఏదైతే అపకీర్తి తెస్తా ఉన్నదో దేవుని నామమునకు నీ ద్వారా, దాన్ని నరికే ఒంటి కన్నుతో నువ్వు పరలోకం వెళ్ళుట శ్రేష్టమని దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది. ఇది ఎప్పుడైనా చదివదే వాక్యం బయట చదివితే చెప్తుంది. ఎంతమందికి ఫోన్స్ ఉన్నాయని నాకు తెలియదు, కానీ మేము ప్రతిరోజు ప్రకటన గ్రంథ ధ్యానం చేస్తున్నాం. ఆ గ్రంథ ధ్యానంలో మీరు కూడా పాల్పంచుకొని మేలు పొందుకుంటారు. ప్రతి ఒక్కరికి ఫోన్లు ఉన్నాయని నాకు తెలుసు, కానీ మరి దాంట్లో ఫస్ట్ నేను ఆ సర్చింగ్లో ఏమవుతుందంటే ఆ ఏదో దీపాలు వస్తాయి, ఆ తర్వాత ఏమో ఆ కుటుంబాలు వస్తాయి, ఆ తర్వాత ఇంకేంటవి చెప్పాలి, ఇంకేంటా పేర్లు ఏంటి చెప్పండి. ఇలా నేను ఈరోజే పొద్దున ట్రైన్, ఈరోజే కదా వచ్చాను, ఈరోజు నేను వచ్చాను ట్రైన్లో వస్తున్నాను. పక్కన ఒక ఆయన చాలా సీరియస్గా ఇలాగెట్టుకుని చూస్తున్నాడు, చాలా సీరియస్గా ఇలాగెట్టుకుని చూస్తున్నాడు. పక్కన వాళ్ళు ఎక్కడ చేస్తారని ఇది ఇలాగ నేను చూస్తున్నాయి. నాకు అసలు ఆలోచించలే, ఓన్లీ ఎవరి పర్సనల్స్ రాలి, మన ఫోన్ ఏమైనా చూస్తే మనం ఊరుకోం కదా, ఓన్లీ ఆయన ఏదో చూసుకుంటాడని చెప్పి నేనేం మాట్లాడలేదు. కాసేపు అయ్యాక రాజమండ్రిలో స్టాప్ వచ్చింది, చాలా దాహం వేస్తుందని వాటర్ కొనుక్కోవడానికి దిగారు. ఎక్కుతున్నప్పుడు చూసాను కిటికీ దగ్గర నుండి. ఏం చూస్తున్నాడు అనుకున్నారో చెప్పాలి, ఏం చూస్తున్నాడు అనుకున్నారో, నిన్న మొన్న సీరియల్ రాలేదంట, నెట్ఫ్లిక్స్లోనో దేంట్లోనో డిస్నీ స్టార్లోనో డబ్బులు వేసుకుని చూసేస్తున్నాడు. ఈ లోపు ఏమైంది తెలుసా, ఆడు బ్యాగ్ ఒకటి కొట్టుకుంటూ పోయాడు. వందగా 100 ఎందులోకి నడిపిస్తున్నాడండి సాతాను? నీకు నష్టమే తప్ప లాభం ఉండదు. ఎటువంటి విషయంలోనూ కూడా మనకి ఏది తగలదండి. చాలా మంది దిష్టి తగిలేస్తుంది, అది తగిలేస్తుంది, ఇది తగిలేస్తుంది అనుకుంటారు. మనకేం తగలదు. ఎందుకో చెప్పనా, సర్వశక్తుడు మన సొంతమాయను మృత్యుంజయుడు తిరిగి లేచను. హల్లెలూయా. సర్వశక్తుడు మన సొంతమాయను మృత్యుంజయుడు మన జీవమాయను. ఇంకెందుకండి ఆ జీవం మనలో ఉండగా ఈ జీవాలు ఏం చేస్తాయి? చచ్చిపడిపోయే జీవాలు. ఇంకొక విషయం జ్ఞాపకం ఉంచుకోండి, అవి ఎప్పుడైతే కట్టుకుని సంవత్సరం ఉంటారో కాలు సరదాగా ఎలాగ వెళ్ళిపోతూ ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. దేవుడు మంచి సుందరమైన అవయవాలను దేవుడు మనకి ఇచ్చాడు. దేవుడు మంచి పనులు ఇచ్చాడు మనకి. దేవుని యొక్క వాక్యము చదువుటకు, దేవుని యొక్క వాక్యము చూచుటకు దేవుడు మనకి మంచి చేతులు ఇచ్చాడు. ఆ యొక్క పరిశుద్ధ గ్రంథమును పట్టుకుని అనేక మందికి సువార్త చెప్పుటకు దేవుడు మంచి మనకి కాళ్ళు ఇచ్చాడు. అనేక మందికి సువార్త చెప్పుటకు నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. మనము ఈస్టర్ రోజున పిల్లలు ముందేసుకుని ఎంత సంతోషముగా కుటుంబాలుగా చిన్న పిల్లలు ఏమంటారో తెలుసా? దావీదు రాజుకు జయం. దేవుని స్తుతించడానికి మనకి ఈ యొక్క దేహము 6 రెక్కలు కలిగిన దేవదూతలు ఏం చేస్తాయో తెలుసా? పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని వేవేల దూతలు ఏం చేస్తాయో తెలుసా? 2 రెక్కలతో కళ్ళు కప్పుకొని, 2 రెక్కలతో ఎగురుచు, 2 రెక్కలతో వారి యొక్క కాళ్ళు కప్పుకొని ఒకే పని వాటికి ఏంటో తెలుసా? పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని దేవునికి స్తోత్ర గీతములు పాడడమే వాటికి ప్రాముఖ్యము. తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోయినట్లు అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉన్నాడు కనుక వారు ఆ సంగతి తెలుసుకుని మరింత భయపడి నీవు చేసిన పని ఏమని అతను అడిగింది. అప్పుడు వారు సముద్రం పొంగుచున్నది, తుఫాను అధికమవుచున్నది, సముద్రము మా మీదకి రాకుండా నెమ్మలించినట్లు నీవు నీకేమి చేయమని అతను అడుగుగా, యోనా నన్ను బట్టి ఈ గొప్ప తుఫాను మీ మీదకి వచ్చినది నాకు తెలిసి ఉన్నది. నన్ను ఎత్తి సముద్రంలో పడవేయడు, అప్పుడు సముద్రం మీ మీదకు రాకుండా నెమ్మలించునని అతడు వారితో చెప్పినాడు. వారు వాడదరికి తెచ్చుటకు తెడ్లను బహు బలముగా వేసిరి, కానీ గాలి తమకు ఎదురై తుఫాను బలము చేత సముద్రము పొంగిట వలన ఒక ప్రాంతంలోకి వెళ్ళి
చివరికి ఒక ఒడ్డు దగ్గరికి వెళ్ళి తెడ్లు వేద్దామని ఎన్నో బలమైన తెడ్లు వేశారు, కానీ ఏమైంది? తుఫాను ఆపిందా? ఆగనివ్వలే. చదవండి. ఎదురై తుఫాను బలము చే సముద్రం పొంగిడడం వల్ల వారి ప్రయత్నం వ్యర్థమైంది. కాబట్టి వారు, యెహోవా నీ చిత్త ప్రకారముగా నీవే దీన్ని చేసేది, ఈ మనుషుని బట్టి మమ్మల్ని నయము చేయకుందువుగాక, నిర్దోషం చెప్పిదరన్న నేరము మా మీద మోపకుందువుగాక అని యెహోవాకు మనవి చేసుకొని యోనాని ఎత్తి సముద్రంలో పడవేయగానే సముద్రము పొంగకుండా ఆగేది. ఇది చూడగా ఆ మనుషులు యెహోవాకు మిగులు భయపడి ఆయనకు బలి అర్పించి మొక్కుబడులు చేశారు. దేవుని యొక్క ప్రసన్నత ఎట్టి రీతిగా ఉందో ఒకసారి ఆలోచించారా? ఆయన బయటికి రాగానే సముద్రం ఏమైపోయింది? నెమ్మదైపోయింది. దేవుని యొక్క చిత్తమును మనం ఎప్పుడు తప్పించుకోలేమండి. ఆయన యొక్క చిత్తాన్ని నుండి మనం ఎప్పుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా, వాళ్ళు ప్రయత్నం చేశారు, తెడ్లు వేశారు, ఒక ఒడ్డున చేర్చుదాము, ఇలాగ సముద్రంలో పడేస్తే చచ్చిపోతాడు కదా అని చెప్పి చాలా ప్రయత్నాలు చేశారు, కానీ దేవుని యొక్క ప్రణాళిక ఇప్పుడు తారుమారవదు. ఒక విషయం ఆలోచించుకోండి, నేను ముగించబోతున్నాను. దేవుని యొక్క ప్రణాళిక మించిన ఆయుధము మరొకటి ఏది లేదు మన జీవితంలో. విశ్వాసంతో ముందుకు పోకుండా తప్ప మనం ఏమి చేసినా సరే, నువ్వు ఎంత ప్రయత్నించినా సరే, ఎన్ని పనులు నువ్వు చేసుకున్నా సరే. లాస్ట్ వీక్ ఒక వచనం చదువుకున్నాం, యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనము. ద్రాక్షవల్లిని తీగలు మీరు నా యందు ఎవరు నిలిచియుందురో, నేను ఎవరి యందు నిలిచియుందురో వాడు బహుగా ఫలించును. యోనా ట్రై చేశాడు వేరుగా ఉండడానికి, ఏదైనా చేద్దామని, కానీ ఫలించాడా? చివరికి దేవుడు ఎక్కడైతే గిరిగిస్తాడో అక్కడికే వచ్చి పడ్డాడు. మనం కూడా చాలా ప్రయత్నం చేస్తూ ఉంటాం దేవుని సన్నిధి నుండి దూరం అయిపోవడానికి. సాతాను చాలా కుయుక్తులు కలిగి ఉంటుంది, కానీ దేవుడు అనే మాట ఏంటో తెలుసా? నాకు వేరుగా ఉండి నువ్వేం చేయలేవు. ఈరోజు చాలా మంది చాలా పనులకు పోయి ఉంటారు. దేవునికి వేరుగా ఉండి మనం ఏం చేయలేము. ఈరోజు పట్టుకుని కోసం ఈరోజు చూసుకుంటే జాగ్రత్త, రేపటి రోజున ఏమి జరుగుతుందో దేవుని సన్నిధిలో ఒక 2 గంటలు నువ్వు వెచ్చించలేకపోతున్నావు అంటే దేవునికి నువ్వు ఎలా సమాధానం చెప్పుకోగలవు? ఒకనొక రోజున ఆయన ఒక త్రాసులో నిలబడినప్పుడు యోనాతో మాట్లాడిన దేవుడు నీతో కూడా మాట్లాడతాడు. యోనాను ఒక ప్రవక్తగా నిలిపిన దేవుడు, అనేక మందికి ఆశీర్వాదకరంగా నిలిపిన దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. ఆ రోజున అయ్యా నాకు తెలియక నేను మానేశానంటే కుదరదు. అయ్యా నన్ను క్షమించయ్యా, ఈ రోజు నేను వెళ్ళకపోయానంటే కుదరదు. దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చాడు, దేవుడు నీకు ఐశ్వర్యం ఇచ్చాడు, దేవుడు నీకు వసతులను కల్పించాడు, దేవుడు మంచి గృహమునిచ్చాడు, దేవుడు మంచి భార్యనిచ్చాడు, మంచి భర్తనిచ్చాడు, మంచి బిడ్డల్నిచ్చి ఉన్నాడు. ఏమిచ్చి దేవుని కృపను మనము రుణము తీర్చుకోగలం? దేవుని సన్నిధికి వచ్చి కొద్దిసేపు నీవు ఆరాధించలేకపోతే నీవు నిజముగా రోజు ప్రార్థిస్తున్నావా? నిజమైన క్రైస్తవుడివా? ఇంకో విషయం తెలుసా అండి, నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంటుంది అన్నమాట. గురువారం అయితే ఒక గుడి, శనివారం అయితే ఒక గుడి, సోమవారం అయితే ఒక గుడి, మంగళవారం అయితే ఒక గుడి, శుక్రవారం అయితే ఇంకా తలంటి స్నానం చేసి ఒక చోటి. వారంలో మళ్ళీ ఆవిడ పిచ్చిది అనుకుంటారేమో, గవర్నమెంట్ ఆఫీసర్, ఆవిడ పోస్ట్ ఆఫీస్లో గవర్నమెంట్ ఎంప్లాయ్. మరి గవర్నమెంట్ ఎంప్లాయీకి ఇంత సమయం ఎక్కడి నుంచి వచ్చింది? మనం ప్రైవేట్ ఆఫీసుల్లో అడిగితే ఛాన్స్ అన్న ఇస్తారు, సార్ ఒక గంట లేట్గా వస్తానండి అంటే. గవర్నమెంట్ ఆఫీసులో అవి కుదరవు, వాళ్ళు తమ్మేసి అలా టైంకి సంతకాలు పెట్టి అలా టైంకి. మరి వాళ్ళంతా దీక్ష కలిగి ఎలా చేయగలుగుతున్నారు చెప్పనా? వారి ఏ పని అయితే తలపెడుతున్నారో ఆ పనిని త్వరగా ముగించుకుని నేను పనులకు వెళ్తాను, నేను తప్పని నేను చెప్పట్లేదండి,
అది మీ జీవనాధారము. కానీ పరిశుద్ధ దినముగా ఆచరించండి అని దేవుడు పునరుద్ధానమైనప్పుడు తెలియజేసిన మాట నీవు చెప్పదాటినట్లయితే జాగ్రత్త. నీవు దేవుడికి వేరుగా ఏమి చేయలేవు. యోనా చాలా ప్రయత్నించాడు, కానీ తిరిగి దేవుడు నినివే పట్టణముకే తీసుకువెళ్ళాడు. క్రూరాత్మలు కూడా దేవుడు క్షమించే దేవుడు. నిన్ను క్షమించడా? తప్పిపోతున్న గొర్రె పిల్లలను వెతికి రక్షించుటకు మానవ రూపంలో భూమికి ఎదించిన దేవుడు. జాగ్రత్త. ఒక రోజున లెక్క అడుగుతాడు, ప్రియ సహోదరి సహోదరుడా, ఎందుకయ్యా సన్నిధి మీద వెళ్ళలేకపోయావు? ఎందుకయ్యా నువ్వు ఆరాధించలేకపోయావు? ఆ రోజున నీవు చేయలేని పని ద్వారా ఇదిగో నీవు శ్రమను కొని తెచ్చుకున్నావు. జాగ్రత్త. ఇదిగో ఈరోజు శ్రమను కొని తెచ్చుకున్నావు, జాగ్రత్త అని దేవుడు నీతో మాట్లాడితే ఆ రోజు నువ్వు పశ్చాత్తాపపడిన ప్రయోజనం లేదు. రాజును ధనవంతుడు, రాజును ధనవంతుడు. డబ్బున్నన్ని రోజులు నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అనుకున్నాడు. నరకానికి త్రోసివేయబడినప్పుడు దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా ఒక్క ఛాన్స్ ఇవ్వ, నేను పరలోకం వస్తాను, నాకున్నదంతా సమస్తము ప్రతి ఒక్కరికి నేను దానం చేస్తాను, అయ్యా ఒక్క ఛాన్స్ ఇవ్వ అని అడుగుతున్నాడు. కానీ దేవుడు ఛాన్స్ ఇవ్వాల. ఆయన మరొక రీతిలో అడుగుతున్నాడు, నా సహోదరులైనా నేను రక్షించుకుంటాను, ఒక్క ఛాన్స్ ఇవ్వా. ఛాన్సులు ఉండవు. ఇదే వీడియో గేమ్ కాదు ఛాన్సులు ఉండడానికి. జీవమా మరణమా? పోయిన వారం ఒక వాక్యం ధ్యానించుకున్నాము. జీవ మార్గము, నరక మార్గము. ఏ మార్గంలో నీవు పోతా ఉన్నావు? యోనా దేవుడి యొక్క ప్రణాళికను దూరముగా పారిపోయినాడు. కానీ దేవుడు నడిపించు దేవుడు, దేవుడు నేర్పించు దేవుడు, దేవుడు వెంబడించు దేవుడు, ఆయన యొక్క సన్నిధి మనతో ఉంచు దేవుడు. ఒకసారి ఆలోచించు దేవుని యొక్క ప్రియ బిడ్డలారా, ప్రియ సంగమా, ప్రియ విశ్వాసులారా, ఇటువైపు పోతా ఉన్నది నీ ప్రయాణము. ఎన్ని అవకతవకలు వచ్చినా సరే, అయ్యో దేవుని సన్నిధికి నేను దూరం అవుతున్నాను, అందుకే ఈ శ్రమలు వస్తున్నాయని ఎప్పటికీ కళ్ళు తెరుచుకుంటావు. మత్సరము కడుపులో పడితే గాని, ఆ యొక్క చేప కడుపులో పడితే గాని పశ్చాత్తాపము రాలేదు యోనాకు. 3 రోజులు అలాగే ప్రార్థన చేస్తాడు. నీకు ఏదైనా సమస్య వస్తే కానీ ప్రార్థన చేయవా? జాగ్రత్త, జాగ్రత్త. ఎవరిని మృంగుతున్నా అని గర్జించు సింహం వల్లే తిరుగులాడుచున్నాడు సాతాను. మిమ్మల్ని బట్టి అనేక మంది రక్షించబడాలి. మిమ్మల్ని బట్టి ఎవరు దేవుని సన్నిధికి దూరం అవ్వకూడదు. నిన్ను బట్టి ఇంకో కుటుంబం రావాలి, నిన్ను బట్టి ఇంకో వ్యక్తి రావాలి, నిన్ను బట్టి నీ కుమార్తె సన్నిధిలోకి రావాలి, నిన్ను బట్టి నీ భార్య సన్నిధికి రావాలి, నిన్ను బట్టి నీ భర్త సన్నిధికి రావాలి. సన్నిధికి దూరం అవుతున్నారంటే ఎవరిలో ఉన్నది తెలుసా? ఎవరిలో ఉన్నది? ఇంకా ఆ యొక్క గర్వము, ఆ యొక్క అతిశయము, ఆ యొక్క అవినీతి, ఆ యొక్క అవిశ్వాసము. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. వచ్చిన మీరందరూ ధన్యులు. ఎవరైతే రాలేకపోయారో జాగ్రత్త. ప్రియ సంఘ బిడ్డలారా, సమయము చాలా ఫాస్ట్గా గడుస్తూ ఉన్నది, చాలా ఫాస్ట్గా గడుస్తూ ఉన్నది. దేవుని రాకడ కూడా చాలా సమీపంగా ఉన్నది. తల్ల ఉంచినట్లయితే మనం ప్రార్థన చేసుకుని ముగించుకుందాము. గొప్ప దేవానికి వందనాలు, స్తోత్రాలు నాయన. అల్లాడు తర్షీషు ప్రాంతమునకు 2500 మైలు దూరమునకు పారిపోయిన యోనాను చూసిన దేవుడు ఈరోజు నన్ను చూస్తున్నావయ్యా. నీ సన్నిధి నుండి నేను పారిపోకూడదయ్యా. నీ సన్నిధి నుండి నేను దూరం అవ్వకూడదు నాయన. ఎన్ని అముకలు వచ్చినా, ఎన్ని అయ్యానైనా, ఎన్ని అయ్యా ప్రభా శాపములు ఎదురైనా, ఎన్ని కష్టములు ఎదురొచ్చినా, ఎంత రోగము నన్ను శోధించినా, ఈ చిత్తము నేను నెరవేర్చువాడిగా నన్ను నిలబెట్టయ్యా. అవునైనా నీ హృదయము ఎంతో పవిత్రమైనది, నీవు ఎంతో ప్రేమ కలిగిన వాడు. క్రూరమైన వారినే నీవు క్షమించుటకు సమర్థుడము. మేమెంత, మా జీవితంలో ఎంత నైనా గొప్ప దేవానికి స్తోత్రము నాయనా.
మేము ధ్యానించిన వర్తమానము సాతాను దొంగిలించుకోకుండా హృదయంలో నాటబడి ఆ జీవితంలో ఫలించబడిలాగున సహాయం చేయమని అవును ప్రభువా. అయ్యా, మేము కొత్త కోణంలో ఈరోజు ఆలోచించి ఉన్నాము. యోనా నిద్రపోతు వలె లేడు నాయన, మరణం కూడా సిద్ధమైపోయి ఉన్నాడు. అంత క్రూరత్వము చూసినవాడు, అంత క్రూరత్వము చూసినవాడు. నాలుగో అధ్యాయం 8వ వచనంలో నువ్వు అయ్యా యోనా భక్తుడు నీతో మాట్లాడుతున్నాడు. అయ్యా నన్ను బ్రతుకుట కంటే చచ్చుట మేలు అంటున్నాడు. వారు ఎంత క్రూరత్వము చేసి ఉన్నారో శూరులు. అటువంటి వారినే నీవు క్షమించవయ్యా. అయ్యా మమ్మలను కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని అయ్యా నీకు ఇష్టం లేని మాలో ఉన్నాయో అయ్యా వాటి యొక్క అయ్యా వేరులతో సహా పెరిగిపోయినాయినా ఈ సన్నిధికి దూరం చేసిన ప్రతి ఒక్క దురాత్మ శక్తులను దూరపరచునైనా. నీ ప్రేమ, నీ వాత్సల్యత, నీ దయ, నీ కనికరము మా ఎడలో వచ్చి నీ కృపలో మమ్మల్ని నడిపించమని వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున జ్ఞాపకం చేసుకోమని దావీదు కుమారుడుగా మమ్మల్ని దాటిపోకయా ఒకసారి జ్ఞాపకం చేసుకోమని బలరాయన యేసుక్రీస్తు నామములో మిక్కిలి వినయంతో అడిగి వేడుకుంటున్నాము మా ప్రియ తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్.